ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకి వచ్చి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి, మీ ఆత్మను కుమ్మరించండి, నీ ఆత్మాధీనంలో నన్ను ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని ఆది పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు ఈ మొదటి 10 వచనాలు చదువుకున్న 3 అధ్యాయాలు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ సమూయేలును గురించి దేవుడు సమూయేలును మొట్టమొదటిసారిగా బాలుడిగా ఉన్నప్పుడు పిలిచి మాట్లాడిన సందర్భాన్ని మనము చదువుకున్నాం. దానికి కారణం పిల్లల దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మరి ఇక్కడ హన్నా యొక్క ప్రార్థన కారణమైనట్టుగా చూస్తున్నాము. హన్నా పిల్లల దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నట్టుగా చూస్తాము. ఒకరు హన్నా, ఇంకొకరు పెనిన్నా. 2 భార్యలు ఉన్నారు. మరి పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు మాత్రం పిల్లలు లేరు. గుట్రాలుగా ఉన్నట్టుగా చూస్తాం. మరి గుట్రాలుగా ఉన్నప్పుడు తనకు సవతితో మరి అనేక మార్లు మరి ఇబ్బందులు పడి సులుకనగా చూడబడి వేదనతో ఉన్నట్టుగా చూస్తాం. మరి ప్రతి సంవత్సరము దేవుని సన్నిధికి వెళ్ళి వారు పస్కాను ఆచరించేవారు, దేవునికి మొక్కుబడులు చెల్లించేవారు. ఓ సందర్భంలో మరి హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా చూస్తాం. మనందరికీ తెలిసిన మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఎంతో వేదనతో అన్నా యొక్క ప్రార్థన చాలాసార్లు ధ్యానించాం. ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. మరి దేవాలయంలో అందరూ వెళ్ళిపోయారు, కానీ హన్నా ఇంకా ప్రార్థన చేస్తుంది. పాపము ఏలి అక్కడ కూర్చొని మరి ఆ తలుపు దగ్గర కూర్చొని ప్రార్థన కంప్లీట్ చేస్తే మరి ఆయన దేవాలయం మూసుకొని వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఎంతకేళ్ళకి ఈమె ప్రార్థన అవ్వట్లేదు. మరి ఏలికి అనుకుని వినిపించిందంటే ఏమి ఈ స్త్రీ ఇంతసేపు ప్రార్థన చేస్తుంది, మత్స్యంలో ఉందేమో అన్న ఆలోచన వచ్చింది. ఎటకేలకు ఆ ప్రార్థన ఆపకపోతే ఏలి ఆపాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏమన్నాడు, అమ్మా ఎంతసేపు మత్స్యంలో ఉంటావు, నువ్వు బయటికి రా, కమ్అట్ ఆఫ్ యువర్ డ్రంకనెస్, ఆ యొక్క మత్తులోంచి బయటికి రమ్మన్నట్టుగా చూస్తాం. అప్పుడు నా ఏలిన వాడా, నేను మత్స్యములను ద్రాక్ష రసమును సేవించలేదు, యెహోవా సన్నిధి నా యొక్క బాధను లేకపోతే నా పోరింగ్ అవుట్ మై స్పిరిట్ అంటుంది, నా యొక్క ఆత్మను నా యొక్క వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అన్నప్పుడు ఏలి అన్నాడంట, అమ్మ నువ్వు వెళ్ళు, నువ్వు జరిగినట్టే నీకు దేవుడు, నువ్వు కోరుకున్నట్టే దేవుడు ఇస్తాడని. ఆమె ఏం ప్రార్థన చేసావు ఏలికి తెలియదు, కానీ దేవుని దైవజనుడిగా దేవుని యొక్క వాక్కును ప్రకటించాడు. ఏంటంటే నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది అన్నాడు. ఆమె కోరుకున్నది ఏంటంటే నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుని నీకే ఇస్తానది. కుమారుని అడగడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు, కానీ ఇచ్చిన కుమారుని మళ్ళా ఇస్తానడము చాలా మంది చేస్తారు కదమ్మా. ఈ మధ్యలో నాకు పిల్లగాడు బాబు పుట్టిననుకో నేను దేవునికి సమర్పించుకుంటా అంటాను. పుట్టే వరకే ఉంటుంది, పుట్టిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోతుంది కాదా, జరగదమ్మా. చాలా మంది అంటారు దేవునికి ఇద్దాం అనుకున్నా అండి అంటిస్తారు, ఇస్తానంటారు ముందు, తర్వాత అనుకున్నా అండి అనిపిస్తూ వస్తుంది. మరి అలాగూ చేయలేదు అన్నా పిల్లలు. మరి పాలు విడిచిన తర్వాత తీసుకెళ్లి దేవుని మందిరంలో విడిచిపెట్టినట్టుగా చూస్తాము. ఇది జరిగిన సంఘటన. మరి ఇక్కడ చూసినప్పుడు సమూయేలును దేవునికి ప్రతిష్ఠించేసిన దేవుని మందిరంలో జీవించడానికి సమూయేలు అక్కడ ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు యెహోవా ఎదుట అంటాడు కదా, ఎవరితోటి అంటే ఒకసారి చూద్దాం, మళ్ళీ చదువుకుందాం. వాక్య భావంలో చూసినప్పుడు ఒకసారి లెట్స్ గో వర్స్ బై వర్స్ ఒకసారి చూద్దాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య, హి వాస్ మినిస్టరింగ్ అంటాడు. ఏలి ఎదుట అంటాడు, తెలుగులో కొంచెం తర్జుమాలు, ఎందుకని ఇంగ్లీష్లో అంటే హి వాస్ అండర్ ఏలి అంటాడు. ఏలి యొక్క క్రింద, లేకపోతే ఏలి అప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి యాజకుని దగ్గర కింద మరి అక్కడ సహాయకుడిగా సమూయేలు పనిచేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలు చూసినప్పుడు ఆ దినాల్లో మరి దేవుని వాక్కు కొరవైనట్టుగా చూపిస్తుంది. దేవుని వాక్యమాలు చూసినప్పుడు ఆ తర్వాత జరిగినప్పుడు సంఘటనలు చూసినప్పుడు రాత్రి వేళ ఏలి ఒక చోట పడుకున్నాడు, సమూయేలు మాత్రము దేవుని మందిరంలో పడుకొని ఉన్నట్టుగా చూస్తాం. ఈ సందర్భంలో పిల్లల దేవుని యొక్క మాటలు చూసినప్పుడు మరి ఆ సమూయేలు పడుకున్నప్పుడు మరి సమూయేలు దేవుడు పిలిచాడంటాడు. మొదటిసారి పిలిచాడంటే సమూయేలు అని పిలిచినప్పుడు లేచి పరిగెత్తుకెళ్ళాడు, ఏలి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నన్ను పిలిచావా, నేను వచ్చాను అన్నాడు. తండ్రి నువ్వు నన్ను పిలిచావా, నేను నీకు దగ్గరకు వచ్చి ఉన్నాను, నువ్వు నన్ను పిలిచావు కదా అంటే
ఏలి అన్నమాట, లేదు నాయన నేను పిలవలేదు, నువ్వు పోయి పడుకో అన్నాడంట. రెండో మార్లు మళ్ళా సమూయేలు అని పిలిచినప్పుడు మళ్ళీ ఏలి పిలిచాడు అనుకొని మళ్ళీ ఏలి దగ్గరికి పరిగెత్తాడంట. అప్పుడు సమూయేలు, నా కుమారుడా నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పండుకోమన్నాడంట. పోయి మళ్ళా పడుకున్నాడు. మళ్ళీ మూడోసారి కూడా పిలిపి వచ్చిందట, సమూయేలు అని వచ్చిందంట. మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళాడు మూడోసారి కూడా వెళ్ళాడు. మనం ఏం చేస్తామో, మనం ఆ ప్లేస్లో ఉంటే 2 సార్లు పిలిస్తే పోరు కాదనడానికి పిలవలేదు, పిలిచినా కూడా నెక్స్ట్ టైం 3rd టైం పిలిచినా కూడా నన్ను కాదులే అనుకుంటాడు కదా. సమూయేలు బాలుడే కానీ అనుకోలేదు, మరలా పరిగెత్తుకెళ్ళాడు. రాత్రి వేళ సమయంలో పనికి వెళ్ళినట్టుగా చూస్తాం. పరిగెత్తుకెళ్ళి 2 పిల్లలు దేవుని వాక్యం చూసినాం. పరిగెత్తుకెళ్ళి మళ్ళా అక్కడ సమూయేలు ఏలిని అడిగాడు, నువ్వు నన్ను పిలిచావు కదా అంటే. సమూయేలుకి అర్థం కాదు కానీ ఏలికి అర్థమైంది ఏంటంటే, పిలిచిన వాడు నేను కాదు, దేవుడు పిలుస్తున్నాడు, యెహోవా పిలుస్తున్నాడు అని చెప్పి అర్థమైంది. సమూయేలుకి ఎందుకు అర్థం కాలేదంటే, అక్కడ సిచ్యువేషన్ చెప్తాడు ఏంటంటే, సమూయేలుకి ఎందుకు అర్థం కాలేదంటే, సమూయేలు ఎంతవరకు దేవుని వాక్కును పొందుకోలేదు, ఇంకా బాల్య దశలోనే ఉన్నాడు. He was just a child, was a kid. He had never experienced the voice of God. దేవుడు తనతో మాట్లాడటం, దేవుని స్వరమును వినగా, దేవుడు తనతో ఇది మొదటిసారి అయినప్పుడు అనుభవంలో లేడు. కాబట్టి పిలిచినప్పుడల్లా సమూయేలు ఏలి దగ్గరికి పరిగెత్తున్నాడు. సమూయేలు ఏలికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే, దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పి, ఈసారి పిలిస్తే మాత్రం రాకురా బాబు, అక్కడే పడుకొని ఏమనమన్నా అంటే, నీ దాసుడు వింటున్నాడు, సెలవిమ్ము అన్నాడు. అలాగనే వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ 4వ మారు వచ్చింది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎంతమందిని ఎక్కువసార్లు దేవుడు పిలిచాడు. నన్నైతే చాలాసార్లు పిలిచాడు సేవలోకి. విశ్వాసికి అయితే వచ్చేసాడు, పిలిచాడు, ఆకర్షించుకున్నాడు, వచ్చేసారు. కానీ సేవలోకి మాత్రము దేవుడు కొన్ని ఐ డింట్ కౌంట్ సో మెనీ టైమ్స్ హి కాల్డ్ మీ. అప్పుడు కూడా రాలేదు, తందంతా వచ్చి పడ్డాను. ఐఎమ్ జస్ట్ పుష్డ్ ఇంటూ ది మినిస్ట్రీ. చాలాసార్లు అంటాను నేను నాకు ఇష్టపూర్వంగా రా, దేవుడు అలా నెడితే వచ్చా పరిచర్లోకి. 4వసారి పిలిచాడంట దేవుని వాక్యభావం చూసినప్పుడు. దేవుడు 4వసారి పిలిచినప్పుడు, నీ దాసుడు వింటున్నాడు చెప్పమన్నాడు. అప్పుడు దేవుడు సెలవిచ్చింది కూడా నిజం. కొన్నిసార్లు కింద అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళాక చదవండి అమ్మా. సెలవిచ్చింది కూడా ఏం చెప్పిందంటే, ఏలి కుటుంబం గురించి చెప్పిండంట. ఎంత కష్టపడి ఏలి కుటుంబం మీద దేవుడు తీసుకురాబోతున్న శ్రమను గురించి, దేవుని ఉగ్రతను గురించి చెప్పాడంట. పొద్దున్నే చెప్పడు ఎంత కష్టం ఉంటుందమ్మా. ఏలి చెప్పొచ్చా? దేవుని స్తోత్రం. అందులోకి నేను పోలేదు, నా సబ్జెక్ట్. ఒక మాట మాత్రము ఇంట్రడక్షన్ లో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యభావంలో ఒకసారి మొదటి వచనం చూసుకుందాం. ఒకసారి ఐ విల్ స్టే లిటిల్ బిట్ ఆఫ్, కొంచెం టైం అందులో ఉంటాను దేవుని వాక్యభావం చూసినప్పుడు. ఎందుకంటే అది ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ యొక్క మాటకు మన యొక్క వాక్యానికి ఆధారము కాబట్టి. ఒకసారి వచనం చూసుకుందాం. ఒకసారి బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ తర్వాత ఇంకో మాట, రైట్. ఇక్కడ 2 విషయాలు ఇంగ్లీష్లో, తెలుగులో కొంచెం టఫ్ గా ఉన్నా కూడా. ఒకటి, ది వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ వెరీ రేర్. దేవుని యొక్క వాక్యం ఏదైతుందో ఆ కాలములో తరచుగా రెగ్యులర్గా వచ్చేది కదా, ఎప్పుడు రేర్గా వచ్చేదట. బహుశా అప్పటికి చాలా కాలం పాటు దేవుని యొక్క వాక్కు లేదు, దేవుని యొక్క దర్శనములు లేవు. ఇజ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని ఏర్పరచుకునే జనాంగము దేవుని ప్రజలే. కానీ వాళ్ళ జీవిత విధానం ఎలా అయిపోయిందంటే, there was no word from the God. ఎప్పుడు మాట చెప్పాము పిల్లలకు మనం ఎప్పుడు చెప్పాం పిల్లలకు? జనరల్గా ఎప్పుడు చెప్పాం? 2-3 సార్లు, 2-3 రోజులు చెప్పాం. ఏం చెప్పాం వాడికి? ఎందుకు? బాగా కోపం వచ్చినప్పుడు. కోపం వచ్చి వీడు మాట అయినాడు, వేస్ట్, వీడు చెప్పుడే వేస్ట్. ఏమంటావు? ఏం చెప్పట్లేదంటే, చెప్పడం కంటే మూసుకోవడం మంచిది. ఈ మాటల అనుభవం బాగుంది కదా మనకి, రైట్? వాడికి చెప్పుడు కంటే నోరు మూసుకోవడం పెట్టదు. వాడి నోట్లో నోరు పెట్టద్దు కదా. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే వ్యతిరేకమైన జీవితాలు జీవించడం మొదలు పెడుతుందో. అందుకే ఇజ్రాయేల్ ప్రజల గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు గాడ్స్ వర్డ్ వాస్ వెరీ రేర్.
మీరు పాత నిబంధనకు నూతన నిబంధనకు వైట్ పేపర్ ఉంటుంది, ఎప్పుడు చెప్తుంటారు 400 సంవత్సరాలు అంట దేవుడు. 400 సంవత్సరాలు మలాకి నుంచి మత్తయి వరకు, లూకాకు వచ్చే వరకు, అప్పటికి వచ్చే వరకు కూడా 400 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు విడిచిపెట్టాడు. పూర్వ మీ బతుకు మీ బతకని, మీ కర్మ మీరు సావండి అని ఉద్దేశం. ఇట్ వాస్ వెరీ రేర్. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ యొక్క రేర్ పొజిషన్ లో దేవుని యొక్క వాక్కు సమయాలకు వస్తుందంట, సమయాలకు వస్తుందంట. వెరీ రేర్. దేవుని వాక్కు సమయాలకు వస్తుంది. ఆ వాక్కు బాలుడైన సమయాలకు వస్తుంది. అదే ప్రత్యేకత ఈరోజు వాక్య కథ. ఇట్స్ వెరీ రేర్ టైంలో దేవునికి విరుద్ధమైన జీవితం దేవుని వాక్య భాగంలో కొన్నిసార్లు అనిపిస్తుంది. గాడ్స్ వర్డ్స్ ఆర్ వెరీ రేర్. వై డిడ్ గాడ్ స్పోక్ టు దట్ స్మాల్ చైల్డ్? ఇదో ప్రశ్న వేసుకోవాలి మనం. దేవుని వాక్కు నిజంగా చాలా అరుదుగా ఉండి దేవుని వాక్య రాని పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక బాలుతో మాట్లాడాల్సిన అవసరం ఏమైంది? ఏమై ఉండొచ్చు? దేవుడు మాట్లాడడం వదిలేసింది కదా, మొత్తానికి వదిలేయచ్చు కదా, వదిలేయచ్చు కదా. మనమే 2 రోజులు చెప్పు, మనకి 3 రోజులు మళ్ళా చెప్పు, వానికి చెప్పు, చేస్తాడంట. మన డాడీ చెప్పకు, నేనేంటి చెప్తావు, వానికి చెప్పు, నేను చెప్పినా చేస్తాడు కదా, అవునా కదా. 2 రోజులు 3 రోజులు వదిలేస్తా కానీ మళ్ళీ 4వ రోజు మళ్ళీ యథావిధిగానే చెప్పు, నువ్వు చెప్పండి, నేను చెప్పినా చెప్పు, వాడే చెప్తాడు కదా. మళ్ళీ అక్కడ కూడా కొంచెం వాళ్ళ పుస్తకం చెప్తే మళ్ళీ నువ్వు అంటే మళ్ళీ తలకాయలు పెద్దకి వచ్చిన బాధ కాబట్టి నేను చెప్పినా చెప్పు. ఎవరు చెప్తారు? మధ్యలోనే పరుగు పోతుంది, నా పరుగు. దేవుడు ఇష్టంగా చూసినప్పుడు ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ కంపాషన్. దేవుడు తన పిల్లలు విడిచిపెట్టేవాడు కావుడు కాబట్టి దేవుడు తన కృపను బట్టి he want to speak to them. God wants to talk to them even though they are wicked. దేవునికి వ్యతిరేకమైన జీవితం still God wants to speak to them because of his mercy. వాక్యం ఏం చెప్తుందమ్మా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే, అందరూ పాపము చేసి అందరూ పాప స్థితిలోను మన అపరాధముల చేత మనము చచ్చిన వారు స్టిల్ గాడ్ వాంట్ టు స్పీక్ టు us. ఎందుకంటే దేవుని వాక్యమాల చూసినప్పుడు అంచెదిలో ఎబ్రీ గ్రంథకర్త అంచే దినాల్లో అనేక మంది ప్రవక్తలు అనేక దైవజనుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ లాస్ట్ డేస్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిస్ సన్. ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కృప ద్వారా ఆ సిలువలో ఆయన పలికిన మాటల ద్వారా నిన్ను విమోచించుకున్నాడు. హల్లెలూయా. Because of his grace, nothing special in us. In spite of all our situations, still God wants to speak to us. Still God wants to speak to us. ఆ శిలువ ద్వారా పలికిన ఆ మాటల ద్వారా దేవుడు నిన్ను విమోచించుకోవాలి. మొట్టమొదటి మాట మాట్లాడినప్పుడు తండ్రి మీరు ఏమి చేయించున్నారు, మీరు ఎరగరు కనుక మీరు క్షమించమన్నట్టుగా చూస్తాం. మొట్టమొదటి మాటలో ఆయన క్షమాపణిచ్చాడు. 2వ మాటలో ఆ క్షమాపణ వరకు వచ్చే నిత్య జీవుడు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని. He wants to give us the eternal life. That is the reason what to speak to us. దేవుని వాక్య భావాలు వచ్చి నీతో నాతో మాట్లాడాలి. He still speaks to us in spite of all our wicked ways. మన మూర్ఖమైన తలంపులు, మూర్ఖమైన ఆలోచనలు, దేవునికి విరుద్ధమైన జీవితాల్లో ఉంటున్నా కూడా దేవుడు ఇంకా నీతో నాతో మాట్లాడుతుంది. ఇలాంటి సమూహలతో మాట్లాడుతున్నావు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే దేవుడి వాక్యాన్ని నీకు నాకు ఇచ్చిన. మొట్టమొదటి చిన్నపిల్ల ఎందుకు దేవుడు ఈ మాట్లాడ మొట్టమొదటి చిన్నపిల్ల దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ చూద్దాం. ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్కు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కుకు రావడానికి గల కారణం చాలాసార్లు ఏమని ఇక్కడ ఒక మాట అంటాడు. మొదటి వచ్చిన అంటాడు ఒకసారి దేవుని వాక్కుని గురించి లెట్స్ సీ. ఒకసారి చూద్దాం పిల్లలు. పైన 3 వచ్చింది. బాలుడైన సమూయేలు దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఈజ్ నాట్ స్పీకింగ్ టు ఏలీ. ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు యాజక ధర్మములో ఉన్న ఏలీతో దేవుడు మాట్లాడట్లేదు. కానీ దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఒక చిన్న బాలుడు, ఏలీ చేతి కింద పనిచేస్తున్న ఒక చిన్న బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎవరితో మాట్లాడాలి? దేవుడు మాట్లాడితే ఏలీతో మాట్లాడాలి కదమ్మా, అవునే కదా. యాజకుడు ఉన్నాడు,
దేవుని యొక్క యాజకత్వము చేసేవాడు, అందరి పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేవాడు, అందరి పక్షాన దేవునికి బలులు అర్పించేవాడు, దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఆ ఏలితో మాట్లాడాల్సిన దేవుడు ఏలితో మాట్లాడతాడు కానీ ఏలి చేతి కింద పనిచేసిన ఒక బాలుడైన సమయంతో ఈ వాజ్ ఎ కిడ్, ఒక చిన్న బాలునితో దేవుడు మాట్లాడుతున్నాడు. When God talks to somebody, he does not see the reputation of that person. చాలాసార్లు అనుకుంటా దేవుడు మాట్లాడుతున్నట్టే ఆ పాస్టర్తో మాట్లాడాలి, లేకపోతే పలానా పరిశుద్ధులు బిషప్తో మాట్లాడదు. కానీ దేవుడు మాట్లాడంటే నీతోటి నాతోటి ఎవరితోడైనా మాట్లాడవచ్చు. పిల్లలు నీ రెప్యుటేషన్ తోటి ఆయన పని లేదు. ఆయన నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నువ్వు మాట్లాడే ఆ యొక్క లిమిట్స్ లో ఎప్పుడైతే ఉంటావో, ఆ కొలమానంలో ఎప్పుడైతే ఉంటావో దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. గాడ్ విల్ టాక్ టు యూ irrespective of your reputation. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు అలా మాట్లాడే దేవుడిగా ఉంటున్నాడు. ఏలితో మాట్లాడినవాడు ఏలితో మాట్లాడతలేడు, బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే దేవుని వాక్యంలో when you are committed to God, God will speak to you. ఎందుకంటే ఇక్కడ బాలుడైన సమూయేలును తల్లి దేవునికి ప్రతిష్ఠించినట్టుగా చూస్తాం. He was committed to God. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవునికి నిజంగా తాను ఆ కుమారుని తీసుకొచ్చి ఇప్పుడు పాలు విడిచినప్పుడు తీసుకెళ్ళి వచ్చి దేవునికి ప్రతిష్ఠించిందమ్మ. చెప్పినప్పుడు ఒక మాట అంటది, మొదటి అధ్యాయం అంటది కదా, నేను రెఫరెన్స్ చేయాలంటే చాలా వస్తాయి కదా, అంటే కదా ఏమంటే వాడు బ్రతుకు కాలం అంతయు ఏమంటాడు యెహోవా సన్నిధిన వాడు జీవిస్తాడు అంటాడు. తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకోగలుగుతాం తప్పలేదు పిల్లల నుంచి. As long as he lives, he'll live in the presence of the God. This is the commitment. దేవుడు చూస్తున్నాడు. ఆ కమిట్మెంట్ లోకి తల్లి తీసుకొచ్చింది. ఆ కమిట్మెంట్ లో కుమారుడైన ఆ బాలుడైన సమయాలు కొనసాగుతున్నాడు. He will see once a year, సంవత్సరానికి ఒకసారి తన తల్లి వచ్చి చూసేది అంతే. Was in the presence of God. దేవుని యొక్క ఆ కమిట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి, దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క కమిట్మెంట్ ను చూసేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు కమిట్మెంట్ లో ఉంటావు, God will speak to you. దేవుని మాటలో He doesn't care about your reputation. నువ్వు ఏమై ఉన్నావు, నువ్వు బాలుడువా, నువ్వు పెద్దవాడివా, నువ్వు చిన్నవాడివా, నీ పోస్ట్ ఏమైందా, నువ్వు గొప్పవాడివా, నువ్వు ఎలాంటి కాదు. God does not see your reputation. God sees your commitment. God sees your commitment. ఒక మాట మీకు చూపించాలి ఆశ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ చూద్దాం. దేవుని వాక్యం ఆలోచిద్దాం ఒకసారి. లెట్స్ సీ కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను దేవుని వాక్యం ఆలోచించినప్పుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషము మళ్ళీ చేద్దామా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. God has chosen the foolish people from this world. ఎవరిని? జ్ఞానులు సిగ్గుపరచడానికి అంటాము. మహాజ్ఞానులు, మహామేధావులు, రెప్యుటేషన్ ఉన్నవారు, గొప్పగా ఉన్నవారు, వారందరూ కూడా సిగ్గుపరచడానికి God chose humble person. జ్ఞానము లేని వారిని వెర్రి వారిని అంటే వారు విచ్చలేని పామర్లు అంట. When God chose somebody, He does not see the reputation. He sees the commitment. కదమ్మా? మీ కమిట్మెంట్ గురించి ఈరోజంతా మాట్లాడతాం. పేతురు అంటే అక్కడ ఆ చేపలు పట్టుకుంటాడు. పేతురు ఆండ్రియా చేపలు పట్టుకుంటాడు. యేసు ప్రభు వెళ్తున్నాడు, మత్తయి సువార్తలో కనబడతాడు. కమ్ అండ్ ఫాలో మీ, మిమ్మల్ని మనుషుల పట్టును జారలుగా చేస్తారా అంటే ఆ బోటును వాళ్ళని విడిచిపెట్టి యేసు ప్రభు వెంబడించారంట. యోహాను యాకోబులు తండ్రితో బోట్లో పనివారితో ఉన్నారంట. దేవుడు పిలిచిన వెంటనే తండ్రిని, బోట్ను, సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభు. దట్ వాస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది డిసైపుల్స్. He speaks to those who are committed. నువ్వు దేవునికి కమిట్ అయి ఉంటే దేవుడు ఖచ్చితంగా పరిస్థితులు ఏమున్నాయి, లోకం ఎలా ఉందని కాదు. ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టు గాడ్, He will speak to you. You will not see your reputation.
ఇక్కడ ఏలితో మాట్లాడలేదు కానీ దేవుడు మాట్లాడుతున్న ఒక బాలంతో మాట. బికాస్ ఆఫ్ హిస్ కమిట్మెంట్, దేవుని యొక్క కమిట్మెంట్ లోకి వచ్చాడు. ఆ బాల్య దశలో పాలు విడిచిన వెంటనే దేవునితో తల్లికి చేసిన కమిట్మెంట్ లో ఈ వాస్ స్టేయింగ్ ఇన్ దట్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి గాడ్ వాంట్ టు స్పీక్ టు ద పర్సన్ హూ ఇస్ కమిటెడ్. ఇంకో సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. నా సమయం కొంచెం అయితే చెప్పండి. ఫస్ట్ పాయింట్లో సెకండ్ పాయింట్లోనే ఉన్నాను. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 20 అధ్యాయం చాలా వండర్ఫుల్ ఉంటుంది దేవుని వాక్య భావం చూసినప్పుడు. మనందరూ తెలిసిన యేసు ప్రభు వారు సిలువ కార్యం చేశారు. సిలువలో మన యొక్క పాపం నిమిత్తం ఆయన ప్రశస్త రక్తము చిందించాడు. ఆయన 7 మాటలు పలికి ఆయన చనిపోయినప్పుడు, ఆయన తిరిగి పాతి పెట్టబడినప్పుడు, 3వ దినమున ఆయన తిరిగి లేచే ముందు, ఆయన ఉదయకాలం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు కొందరు స్త్రీలు ఆ యొక్క సమాధి యొద్దకు వెళ్ళినట్టుగా చూస్తాం. ఇదందరూ తెలిసిన స్టోరీ కదా. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సమాధిలో చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు లేనట్టుగా చూస్తాం. శిష్యులు కూడా వచ్చారు. పేతురు శిష్యుడు వచ్చాడు, ప్రియమైన శిష్యుడు వచ్చాడు. వారు కూడా చూశారు. ప్రభు అక్కడ లేదు. చూసినప్పుడు 10వ వచనం అంటారు, when they saw that Jesus was not there, ఆ 10వ వచనం అంటాడు. ఒకసారి 10వ వచనం చదవమ్మా. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారికి, శిష్యులు వచ్చారు, యేసు ప్రభును చూచారు. సమాధిలో యేసు ప్రభు లేడు, ఆయన లేస్తానని చెప్పాడు. ఆయన లేచాడో లేదో నమ్మలేదు, ఇంకా ప్రభును చూడలేదు. ఏ కమిట్మెంట్ లేదు, దేవునితో వచ్చాడు. ఆ కమిట్మెంట్ లేక వారు వెళ్ళిపోయారు. కానీ 11వ వచనం ఒకసారి చూద్దాం. 11వ వచనం చూద్దాం ఒకసారి చెప్పినారు. అయితే మరియా సమాధి బయట నిల్చుండి ఏడ్చుచుండి, షీ వాస్ కమిటెడ్. శిష్యులు యేసు ప్రభు లేడనుకొని ఇంకా అయిపోయింది, పరిచయం లేదు, ఇంకా పని ఏం లేదు, ప్రభు వెళ్ళిపోయాడో, ప్రభుని ఎత్తుకుపోయాడో, ప్రభుకి ఏమైందో మాకు తెలియదు. దే లెఫ్ట్ దట్ ప్లేస్. వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. ఏ కమిట్మెంట్ లో అయితే యేసు దగ్గరికి వచ్చారో ఆ కమిట్మెంట్ నుంచి బయటకు వచ్చారు. కానీ మరియని చూసినప్పుడు షీ వాస్ క్రైయింగ్ దేర్, స్టాండింగ్ దేర్. షీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ అ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ లో నుంచి రాకుండా అక్కడే నిలిచినట్టుగా చూస్తాం. అప్పుడు చూసినప్పుడు చాలా 16వ వచనం కొద్దాం. అక్కడంతా కూడా యేసు ప్రభు అక్కడ దేవుని దూతలు మాట్లాడతారు. ఆ స్టోరీలో 16వ వచనం ఒక చూద్దాం. 16వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచి, ఈరోజు ఎవరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఐ డోంట్ నో. దేవుడు ఎవరిని పిలుస్తాడో నాకు తెలియదు, కానీ ఎవరి పేరు పెట్టి పిలుస్తున్నాడో, ఈరోజు ఎవరైతే కమిటెడ్ ఉన్నారో, ఎవరైతే దేవుని పట్టుకొని ఉన్నారో, దేవుని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు, యేసు ప్రభుని ఏ పరిస్థితిలో కూడా నేను విడిచిపెట్టాను, గాడ్ ఈస్ రెడీ టు టాక్ టు ద మరియా అని పిలిచినప్పుడు అప్పుడు ఆమె గుర్తించి బోధకుడా రబ్బోని అన్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. యు ఆర్ కమిటెడ్, గాడ్ స్పీక్స్ టు యు. If you are committed, God will speak to you. సమూయేలుతో మాట్లాడతా, ఊరికే మాట్లాడతలేదు దేవుడు. బికాస్ ఆఫ్ హిస్ కమిట్మెంట్. ఆ విషయం చెప్పాలని ఆశ. ఒక విషయం చెప్పి నేను రెండో దానికి వెళ్ళిపోతాను, కానీ సమయం సరిపోదు కాబట్టి అక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతాను. చాలాసార్లు విశ్వాసంలో పెడతాను. ఎర్లియర్ స్టేజ్ లో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ కొంతకాలం తర్వాత ఉంటుందా? ఒప్పేసుకుంది ఉండదు అంటుంది. డైరెక్ట్ గా మొహమాటమే లేదు, దేవుని స్తోత్రం చెప్పేసేయాలి. ఆమె బహిరంగ చెప్పింది కూడా మనం చెప్పు కదా. తెలుసా, ఏ కమిట్మెంట్ అయితే ఉంటుందో, బ్యాప్టిజం తీసుకున్నప్పుడు రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యం చదవాలి, ఎక్కడ ఆరాధన అయితే అక్కడ వెళ్ళాలి. ఎక్కడ మెల్లమెల్ల కొట్టే అది చల్లబడుతుంటుంది, మెల్లమెల్లగా చల్లబడుతుంటుంది. ఎలా చల్లబడుతుందో దేవుని వాక్ అలాగే చల్లబడుతుంటుంది కదా. చాలాసార్లు ఇదే జరుగుతుంటాము. If you are not committed to God, ఇదే జరుగుతుంది. ఏలిలాగానే దేవుని సన్నిధిలో ఉన్నాడు. Yes, he was in the presence of God. Every day he was doing ఒక యాంత్రికంగా ఒక పనిగా జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది. కానీ పరిచర్య ఒక యాంత్రికంగా జరుగుతుంది, కానీ there is no touch. the commitment ఏదైతే ఎర్లీ డేస్ లో వచ్చాడో ఆ కమిట్మెంట్ లేడు. కాబట్టి God's word going to some other person. మన జీవితాల్లో జరుగుతుంది, అనుభవిస్తుంది. నేను అనుభవిస్తాను చాలాసార్లు. నా జీవితంలో చాలాసార్లు పడిపోయాను, చాలాసార్లు చల్లబడ్డాను, చాలాసార్లు మళ్ళీ పుంజుకున్నాం, చాలాసార్లు. ఇట్ హ్యాపెన్స్. When you're not getting God's word, there's something wrong with your spiritual life. దేవుడు నీతో నాతో మాట్లాడు చాలాసార్లు. ఈరోజు దేవుడు ఏం చెప్పట్లేదండి,
కొద్దిసేపు ఉండమంటారా? మొదటి అధ్యాయాలు అంచెదిన సౌలు అంటే అంచెదినాళ్ళు అంట ఎక్కడికి వెళ్తాడమ్మా? ఆత్మను పిలిచి ఆమె దగ్గరికి వెళ్తాడంట. రాజు అయినప్పుడు సౌలు అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించారు. ఎవరైతే ఈ బ్లాక్ మ్యాజిక్ అందరినీ పారగొట్టినోడు ఆఖరి పరిస్థితులు ఎలా వచ్చేసిందంటే ఆయనకే బ్లాక్ మ్యాజిక్ చేసి ఒక స్త్రీని తెప్పించుంటే వెళ్తాడు. నా గురించి ఒక ఆత్మను తెప్పిస్తావా అంటే ఆమె అంటే సౌలు సంగతి నీకు తెలుసు కదా, ఎట్లా తరిమి కొట్టిండో, మళ్ళీ నేను ఆత్మని గీత్మని పిలిపిస్తే వాడు నన్ను చంపేస్తాడు. ఎందుకంటే లేదు సౌలుతో నీకేం ఇబ్బంది కాదు కాబట్టి నేను చూసుకుంటే సౌలు సంగతి, నా గురించి ఒక ఆత్మను పిలిపి. ఎవరిని పిలిపి అంటే సమూయేలు పిలిపి. సమూయేలు ఆత్మను చూస్తలేకే దేవుని పరిశుద్ధుని ఆత్మ కానీ ఆమె బయలుసురు అయిపోయిందంట. ఎందుకంటే ఆత్మలు వచ్చిన సమూయేలు చూస్తే భయపడి నిజంగా వస్తే ఎట్లుంటుండొచ్చాము. అప్పుడు అంటారు నిజం చెప్పు నువ్వు సౌలు కదా. అప్పుడు అర్థమైంది అంటే ఆయన సమూయేలు సంగతి, నువ్వైతే సౌలే కొడక నాతో పని చేపిస్తున్నావు అంటే అని చెప్తాడు. అప్పుడు అంటాడు సమూయేలుతో మాట్లాడినప్పుడు సౌలు ఒక మాట అంటాడు, దేవుడు నాకు దర్శనములు కానీ వాక్కులు, ఐ డోంట్ హ్యావ్ ది గాడ్స్ వర్డ్. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు, ఎందుకంటే అందులోకి నేను పోలేదు, పెద్ద స్టోరీ అయిపోతుంది. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు దేవుని వాక్కు లేదు. ఎందుకంటే ది కమిట్మెంట్ ఎర్లియర్ స్టేజెస్ లో ఏ కమిట్మెంట్ మీద దేవునితో ఉంటామో ఆ కమిట్మెంట్ లో లేనప్పుడు, దేవుని వాక్కు కరువైనప్పుడు we have to look for the words. దేవుని వాక్యం ఏలితో మాట్లాడవలసిన దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. లెట్ మీ గో ఇంటు ది సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే అక్కడ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో వారం చెప్పాలి మీకు వాక్యం. 2 పాయింట్లకు వస్తుంది. మనము చూసినప్పుడు కొన్నిసార్లు ఏలి యొక్క పొజిషన్ ఎలా ఉండాలమ్మా? ఏలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏలి ఎలా ఉండాలి? ఏలికి అసలు ఈర్ష్య రావాలి, కోపం రావాలి కదా. చిన్న కోపం పోయి వాడుకో ఏందనాలి కదా. Eli had no word from the God, and the word is given to Samuel. ఏలి మంచోడంట చెడ్డోడంటారు. ఏలి మంచోడా చెడ్డోడా? ఎంతమంది అంటారు మంచోడు? ఎంతమంది అంటారు చేయలేపాడు? ఏటో ఒకటి చేయలేపాడు. మంచోడు 1 2 3 చేతులు లేపు, 4 రైట్ 5 6 రైట్ మంచోడు నేను అంటాను. ఇంకా చేతులనే 6 చేతులు వేస్తుంది మంచోడు. చెడ్డోళ్ళని తక్కిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అంటే రైట్ ఓకే, మీరు చేతులు లేపరు ఎట్లా, మీరు తెలివైన వాళ్ళు. తక్కిన వాళ్ళందరూ చెడ్డోడు. మంచోడా చెడ్డోడా అంటే చాలా మంచోడు ఏలి. ఎందుకు మంచివాడు అంటే దేవుని వాక్య భాగంలో చూడప్పుడు ఏలికున్న ప్రత్యేకత ఏంటంటే, ఒకవేళ ఏలిని గురించి మాట ఈరోజు అంతా మాట్లాడమన్నాడు. ఏలికున్న ప్రత్యేకత అంటే ఈవెన్ దో ఐ డోంట్ హ్యావ్ ది గాడ్స్ వర్డ్, హి వాస్ డైరెక్టింగ్ దట్ పర్సన్, హి వాస్ గైడింగ్ ది సమూయేల్ టు ది గాడ్స్ వర్డ్స్ ప్లేస్. కదమ్మా ఏమంటాడు? ఏమంటాడు? నువ్వు వెళ్ళి పడుకో, ఈసారి మాట్లాడితే నీ దాసుడు వింటున్నాడు, సెలవు ఇమ్మన్నాడు. ఒకవేళ ఏలి కనుక మంచోడు కాకపోయినంటే ఇంకేదైనా చెప్తుండే, పిచ్చోడు పిచ్చి కలవాడు, ఈయన వండుకోలేకపోతే కబడు ఎవరు మాట్లాడతారు నేను చూస్తాను కదా. ఈజ్ ఎ గుడ్ పర్సన్. అని మీరు అక్కడంతా చూసినప్పుడు కూడా ఏలి యొక్క ప్రాబ్లం ఏం లేదు, ఏలి కుమారులే పొరపాటు చేస్తారు. కాకపోతే ఏలికున్న ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు ఏం చేస్తారంటే, చాలాసార్లు ఏలిలో మనం ఉంటాం, వీఆర్ న్యూట్రల్, మనం ఆ తప్పును ఖండించలేము. చాలా ప్రాబ్లం ఇప్పుడు తప్పును ఖండించడం. దైవజనుడిగా ఫెయిల్ అవ్వడానికి, దేవుని వాక్కులు పొందుకోవడానికి కారణం ఏంటంటే తన కుమారుడు చేసిన పొరపాట్లు ఖండించలేకపోయాడు. దట్ వాస్ ది మిస్టేక్ Eli was doing. Even though I don't have God's word, I am here to guide you into God's word. ఈరోజు నీ దైవజనుడిగా, మీకు పాస్టర్గా, I might not have the God's word, but I am here as a servant of God, here to guide you into God's word. Hallelujah. నాకు లేకపోయిన పర్లేదు, మిమ్మల్ని దేవుడి వాక్కులకు నడిపించాల్సిన ఆ బాధ్యత, భారము దేవుడు నాకు ఇచ్చాడు. Irrespective of my situation,
నాకు దేవుని వాక్కు ఉందా లేదా? ఎందుకు మంచోడు అంటే దేవుని వాక్కు ఏలికి ఉందా లేదా ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని వాక్కు లేకున్నా కూడా దేవుని వాక్కులోకి నడిపించే ఆ శక్తిని, సామర్థ్యము దైవ దాసుడిగా పొందుకున్నాడు. He was guiding him into the God's word. Hallelujah. We need a mentor. అందుకే పాస్టర్ అవసరం. పాస్టర్ మంచోడు కాదు. మాకు సేల్స్లో చెప్పారు, బాస్ ఉంటే బాస్ని రెస్పెక్ట్ చేయాలి. మార్కెటింగ్, ఈవెన్ ఇఫ్ యువర్ బాస్ ఈజ్ ఎ డాంకీ, రెస్పెక్టింగ్ ఫర్ హిస్ పోస్ట్. ఈవెన్ యువర్ పాస్టర్ ఈజ్ ఎ డాంకీ, యు హావ్ టు రెస్పెక్ట్ హిమ్ సో దట్ హి కెన్ గైడ్ యు ఇంటు గాడ్స్ వర్డ్. హల్లెలూయా. సంఘానికి ఎంత సంతోషము, అయ్యగారి గాడి ఇంతకంటే సంతోషమే ఉంటుంది. దేవుని స్తోత్రం. మంచిది బిడ్డలారా, నో ప్రాబ్లం. నేను మీకు శత్రువు అయినా డాంకీ అయినా ఐ హావ్ నో ప్రాబ్లం యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డైరెక్టెడ్ ఇంటు ది గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్కుల్లోకి దేవుడు ఆ ప్రత్యేకత ఇచ్చాడు. చూసినప్పుడు ఏ మొహమాటం లేదు. హి వాస్ జస్ట్ గైడింగ్ దట్ స్మాల్ కిడ్ ఇంటు గాడ్స్ వర్డ్. దేవుని వాక్కుల్లోకి నడిపిస్తున్నట్టుగా చూస్తాం. ఏ మాత్రము కూడా అసూయ లేదు. ఎందుకు రెండో గుణం మీద మొదటి నడిపించేవాడు కూడా, రెండోది కూడా ఏ మాత్రము అసూయ లేని వాడిగా, ఎంత మాత్రం దేవుడు నాకులో మాట్లాడాల్సిన దేవుడు వీడితో మాట్లాడుతాడు. ఎలాంటి అసూయ లేదు. He was sending that child to hear from God. Hallelujah. ఇంతకంటే మంచితనం ఏం కావాలి? ఇంతకంటే మంచితనం ఏం కావాలి? అని చూసినప్పుడు అచ్చా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. ఏలి కుటుంబం మీద దేవుడు ఉగ్రతను ప్రకటించినప్పుడు ఆయన దేవుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయండి అంటాడు. He just accepted the wrath of the God on his family. ఎప్పుడైనా అంటాం, అమ్మ దేవుడు కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తే ఆయన దేవుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నాడంట. అనగలుగుతాం అమ్మాయి నుంచి? ఏమంటాం? ఏదో కష్టం వస్తే ఏం దేవుడో ఏమో కదా, అట్లేడు. లెట్ ఇట్ హ్యాపెన్. దేవా నీ చిత్త ప్రకారము నువ్వు ఏదైతే అనుకున్నావో లెట్ ఇట్ గో అకార్డింగ్. ఈవెన్ దో ఆయనకు తెలుసు ఆయన బలహీనత, ఆయన తెలుసు. చాలాసార్లు ఈ బలహీనతలో ఉండి దేవుని వాక్కును పొందుకోలేకపోతాం. అందుకే ఏలిని గురించి చెప్పాను. లెట్ మీ గో ఇంటు సెకండ్ వన్. మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని మాటలు నేను మీతో, దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు మీకు వచ్చాలని, దేవుని యొక్క వాక్కును. ఎందుకంటే ఏలి గురించి చెప్పాను, ఆయన మంచి గుణం చెప్పాను. రెండో కారణం చెప్పాను, సమూయేలు గురించి రెండో కారణం చెప్పాలని ఆశ కలిగిన. మొదటిది కమిట్మెంట్ ఉంది. రెండోది చూసినప్పుడు ఒకసారి చూద్దాం. మూడో వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ రెండో వచనం ఒకసారి చదువుకుందాం. రెండో వచనం చదువుకుందాం. ఆ కాలమందు ఏలి కనులు మంద దృష్టి అయినాడు. ఆ కాలం అంతా మంద దృష్టి అయినాడు. శారీరకంగా మంద దృష్టి వచ్చింది, ఆత్మీయం కూడా వచ్చేసింది. ఎందుకంటే కుమారులు చేసే పాపాలు చూస్తుండు కాబట్టి, అన్ని చూస్తుంది కాబట్టి రెండు రకమైన మందతో కళ్ళు సరిగా కనబడే స్థితిలోకి వచ్చింది. ఆ తర్వాత వాక్యం రకాలు చూద్దాం. అతను చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపమారిపోనకు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగానే చాలు. ఇక్కడ చూసినప్పుడు ఒకటి జరుగుతుంది. ఒకటి చూడండి, ఎక్కడ పండుకున్నాడు ఏలి? ఎక్కడ పండుకున్నాడు? రెండు కావాలి అక్కడ. ఏలి ఎక్కడ పడుకున్నాడు? తన స్థలమందు పడుకొని ఉన్నాడు. ఏలి వాస్ స్లీపింగ్ ఇన్ యూజువల్ ప్లేస్. తను సాధారణంగా ఎక్కడ పడుకుంటే అక్కడ పడుతుంది కదమ్మా. ఓ చోటు మారి ఇంకో చోట్ల పడితే నిద్ర పడుతుందా? హే అంటే బాగుండే, మంచి నిద్ర వస్తుంది. ఈ కొత్త ప్లేస్లో పడతలేదు. ఇటు తిరిగిన ప్రాబ్లం, అటు తిరిగిన ప్రాబ్లం. హీ వాస్ స్లీపింగ్ ఇన్ యూజువల్ ప్లేస్. వేర్ వాస్ సమూయేల్ స్లీపింగ్? దేవుని మందిరంలో. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ కూర్చోవాలి? ఆదివారం రోజు ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఏలి ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండవలసిన ఏలి, యాజకుడైన ఏలి, హి వాస్ ఇన్ ది యూజువల్ ప్లేస్. ఎక్కడ ఉంటాడో అక్కడే ఉన్నాడు. ఎక్కడైతే దేవుని వాక్కు ఉందో అక్కడ లేడు. ఎక్కడ దేవుని వాక్కు దొరుకుతుందో అక్కడ ఉండకుండా దేవుని వాక్కులో చెడ్డ కూర్చుంటే యు విల్ నాట్ గెట్ ది గాడ్స్ వర్డ్. ఇఫ్ యు వాంట్ ఎ గాడ్స్ వర్డ్ యు హావ్ టు మూవ్ ఇంటు గాడ్స్ ప్లేస్. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోకి నువ్వు వెళ్ళినప్పుడే దేవుని వాక్కును నువ్వు పొందుకుంటావు.
హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని దేవుని వాగ్గాలు ఏడికైనా వస్తుంది. నేను ఇక్కడే ఉంటా. తెలంగాణలో సామెత ఉంది, ఎక్కడేసినా గొంగలి. ఎన్ని వాక్యాలు చెప్పు, ఎన్ని ఆరాధనలు కానీ, ఎన్ని అన్న కానీ, ఎన్నైనా చెప్పని ఇంచు గదులు తొట్టాడికెళ్ళి. యూ హ్యావ్ టు మూవ్. ఏలికి తెలుసు మీరు పక్కన పడ పెట్టుకుంటే దేవుని వాక్కు రాదు. వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. అవునా కాదు? ఏమండి పోయి పండుకోరా బాబు. నేను వండుకున్న ప్లేస్ రాంగో, నువ్వు వండుకున్న ప్లేస్ కరెక్టో. నువ్వు దేవుని వాక్కు కావాలంటే దేవుని మందసములో, దేవుని సన్నిధిలోనే దేవుని వాక్కు వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు గో ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధ స్థలములోకి, దేవుని యొక్క ఆ మందసముల స్థలములోకి యూ హ్యావ్ టు మూవ్. ఎక్కడుండి అక్కడే ఉండి కావాలంటే కాదు పిల్లలు. దేవుని వాక్యం యూ హ్యావ్ టు మూవ్. You have to move into the holy place to get God's word. Samuel was in the right place to receive the God's word. దేవుడు పిలుస్తున్నట్టే దేవుని సన్నిధిలో ఉన్నవాడిని, దేవుని వాక్కు కరికరి పెట్టేవాడిని దేవుడు పిలుస్తూనే ఉంటాడు. చాలాసార్లు ఈ రోజుల్లో విశ్వాసాలు ఎలా అయిపోయారంటే ఇప్పుడు కూర్చున్న చోటే కావాలి. ఇళ్ళలోనే ఉంటాం, సోఫాలో ఉంటాం, కంఫర్ట్ జోన్లో ఉంటాం కదమ్మా. సోఫాలో ఉంటాం, అక్కడే వాక్యం చదువుకుంటాం, అక్కడే ప్రార్థన చేసుకుంటాం. దేవుని పోవాల్సిన అవసరం లేదు. ఛానల్ పెడితే ఏదో ఒకటి వస్తుంది కదమ్మా. ఏదో వాక్యం రాదా టీవీలో? చర్చి పోయినట్టు టీవీలోనే వాక్యం. దేవుడు టీవీలో పరలోకం చెప్పించింది, నువ్వు ఏం చేస్తావు? నువ్వు టీవీలో వాక్యం, టీవీలో పరలోకం చూడు. ఐ విల్ షో యు ది సీన్ అంటాడు. పరలోకం ఎట్లుంది చూడు. అమ్మా వీళ్ళందరూ పోయినరా, నువ్వు రాలేదంటే నన్ను గుడికి రాలే కదా. దేవుడు అన్నాడు అనుకో, అమ్మ వీళ్ళందరూ సంఘస్థులు అందరూ, అమ్మ ఈమె కూడా వచ్చిందా, ఆమె కూడా వచ్చిందట, ఆమె కూడా వస్తుంది, నువ్వు రాలే ఎందుకంటే ఇంతనే చూసినావు కదమ్మా. నువ్వు టీవీలో చూడు, నువ్వు దూరదర్శన్లో చూడు, దూరదర్శన్లో నువ్వు పరలోకం చూడు అన్నాడు అనుకో. యు విల్ నాట్ గెట్ ఎనీ గాడ్స్ వర్డ్. దేవుని వాక్య పాలన చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఈరోజు చాలాసార్లు కథలేని పరిస్థితిలో వి వాంట్ టు బ్లెస్సింగ్స్. చాలాసార్లు అబ్రహాం అడిగాడా? అమ్మ అడిగాడా? ఇక్కడనే ఆశీర్వదించమని అడిగాడా? మూవ్ అన్నాడు. యూ విల్ నాట్ హ్యావ్ గాడ్స్ వర్డ్ వితౌట్ మూవింగ్. ఏలిగా సంగతి తెలుసు, ఏ యూజువల్ ప్లేస్లో ఉన్నదో ఈ స్థలంలో దేవుని వాక్కు రాదు. దేవుని వాక్కు కావాలంటే యూ హ్యావ్ టు మూవ్ ఇన్ టు ది హోలీ ప్లేస్. దేవుని పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళాల్సిందే. వెళ్తే కానీ దేవుని వాక్కు రాదు. ఒక మాట చూపించేస్తాను. ఓకే, కెన్ ఐ టేక్ 5 more minutes? 39 నిమిషాలు అయింది, 6 నిమిషాలు. ఇంకో అంశం ఫాస్ట్గా చెప్పేస్తాను. ఒక్కొక్క వచనం చూపించేసి ఇది క్లోజ్ చేస్తాను. ఒకసారి లూకాసు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఇక్కడ చూద్దాం, యాజకుడు జకరియా ఉన్నాడు. చూస్తాం, జకరియా యాజకత్వం చేస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా ప్రభువులో ఉన్నాడు. ఎట్లంటే దేవుని దృష్టిలో నిందారహితుడిగా హీ వాస్ బ్లేమ్లెస్ అంటాడు. సకల విధమైన ఆజ్ఞల్లో జీవిస్తున్నాడు. ఆయన భార్య కొట్టాలయ్యింది. దేవుని వాక్యమాలు చూసినప్పుడు 1వ అధ్యాయంలో చూసినప్పుడు 9 నుంచి 20 వరకు చూసినప్పుడు అక్కడ దేవుని దూత ఎక్కడ ప్రత్యక్షించే, ఎప్పుడైతే జకరియా తన యొక్క సాధారణమైన స్థలంలో, పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసేవాడు, తన యొక్క వంతు ప్రకారము అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అక్కడ వెళ్ళినప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమైనట్టుగా చూస్తాం. He made a move from holy to most holy so that he can get God's word. 19వ వచనం చూద్దాం. ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి 19వ వచనం ఒకసారి చూద్దాం. ఆ మాటలను చెప్తే దేవుని నమ్మడంట. చూద్దాం ఒకసారి చూద్దాం. అక్కడ ఏమంటుంది చూద్దాం. ఒకసారి చూద్దాం దేవుని వాక్యం ఆ పరిశుద్ధ స్థలంలో ఏమంటుంది. ఒకసారి 19వ వచనం తీయండి, చదవండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాటలాడుటకు
ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. I have sent with the good news from the presence of God. దేవుని సన్నిధిలో నుంచి దేవుని వాక్కు అక్కడికక్కడ అతి పరిశుద్ధ స్థలములోకి జకర్యాకు ప్రత్యక్షమైనట్టుగా చూస్తాం. when he moved into the holy place, most holy place. Hallelujah. when you move into the holy, most holy place, God will speak to you. Your word, getting your word is based on your movement. మోషే కూడా ఆ హోరేబు కొండ మీదకి దేవుని పర్వతం మీదకి వెళ్ళినప్పుడు పొద మణుతుందంట. when he moved closed, he heard the voice. కదమ్మా, దూరంగా ఏం చూసినప్పుడు ఏమన్నా మాట్లాడండి, దేవుడు మాట్లాడలేదు. when you move closer, when you move closer to God, and he's ready to speak to you. Hallelujah. చెప్పిన వాళ్ళందరితో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. చెప్పిన వాళ్ళ గురించి గ్యారంటీ లేదు. హల్లెలూయా. దేవుని దగ్గరికి పోదాము. మా దేవుని స్వరం వినకపోతే మనకు జీవం లేదు. మూడోది పిల్లలు దేవుని వాక్యం 3 అంశాలు. రైట్, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆల్రెడీ. రన్ మా టైం 3 నిమిషాలు. మూడో చూసినప్పుడు ఒకసారి మూడో వచ్చిన ఒకసారి చూద్దాం పిల్లలు. దేవుని వాక్యం బాగా చూసినప్పుడు దీపము ఆరిపోక మునుపు సమూయేలు పిలిచాను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దీపము ఆరిపోక మునుపు. నేర్చుకుంటే బైబిల్ గ్రంథంలో ఎంత ఉంటుందంట. గాడ్స్ రెవల్యూషన్ ఇస్ సో ఆసమ్. పొద్దునేసినప్పుడు బిఫోర్ ది ల్యాంప్ గోస్ అవుట్. ఈ టైం చాలా క్రూషియల్ టైం అమ్మ. దేవుని వాక్ ఎంతమంది కావాలనుకున్నది గుర్తుపెట్టుకోండి. యు వాంట్ గాడ్స్ వర్డ్, ఇట్ కమ్స్ బిఫోర్ ది లైట్స్ గోస్ ఆఫ్. దాని గురించి వివరించే టైం లేదు, నాకు 10 నిమిషాలు కావాలి. దాని ఫాస్ట్ ట్రాక్లో చెప్తాను. దీపము ముట్టించడము అహరోను కుమారులకు దేవుడు ఇచ్చిన పని. ఏంటంటే సాయంకాలం నుంచి దేవుని యొక్క మందస్సము దగ్గర దేవుని యొక్క సన్నిధిలో సాయంకాలం దీపం ముట్టించాలి, పొద్దున ఆర్పేస్తారు. ఫ్రమ్ ఈవినింగ్ టు ది మార్నింగ్ లైట్ విల్ గ్లో. అర్థమవుతుందమ్మా? ఈవినింగ్ టు మార్నింగ్ దీపం ఉండాలి. అందుకే చర్చిలో ఎప్పుడు ఒక లైట్ వేసి పెడతారు. ఎప్పుడు అలా దట్ ఓకే. దీపం ఎప్పుడు ఉండాలి, లైట్లో లైట్ ఉంటుంది టిల్ ఈవినింగ్ టు మార్నింగ్. మార్నింగ్ అంతా అవసరం లేదు, దేవుడు వెలుగు ఉంటుంది కదా. ఈవినింగ్ టు మార్నింగ్ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? బిఫోర్ ది ల్యాంప్ గోస్ అవుట్. ఒకసారి ల్యాంప్ వెళ్ళిపోతే తెల్లారిపోయినట్టు. బిఫోర్ ది ల్యాంప్ గోస్ అవుట్ అంటే డిమ్ లైట్లో. అర్థమవుతుందమ్మా? అదేది కావాలంటే ఆ డిమ్ లైట్ ఏంటంటే ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1:35 అది చూపించి ముగిస్తాను నేను. మార్కు సువార్త 1:35 ఆ డిమ్ లైట్ ఏదో చూపిస్తాను. ఎప్పుడు వస్తుంది దేవుని వాక్ ఒకసారి చూద్దాం. అక్కడ చూద్దాం. యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుప్రభు వారు హీ వాజ్ రిసీవింగ్ గాడ్స్ వర్డ్. ఆయన పెందల కాడనే పొద్దున్నే కదమ్మా. ఆయన పెందల కాడనే లేచి చాలా ఎప్పుడు పెందల కాడ లేచాడు, పొద్దున్న లేచాడు. కానీ ఏమున్నాడు? చీకటి. దిస్ ఇస్ ద డిమ్ లైట్. దిస్ ఇస్ నాట్ డే స్టార్టెడ్. దినము ప్రారంభం కాలేదు, రాత్రి అయిపోలేదు. దిస్ ఇస్ ద టైం. ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు? తెల్లారకు ముందు, చీకటిగా ఉన్నప్పుడు, డిమ్ లైట్లో. ఎప్పుడు చేయాలి ప్రార్థన? మనం లేచి పెందల కాడు లేచి ఇంకా చీకటి అయినా ఈవెంట్ ది సాలిటరీ ప్లేస్ దట్ హి ప్రేయిడ్ అంటాడు. యేసు ప్రభు వారు ప్రార్థన చేసి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆయన వేకులు ఆయన ప్రార్థనలో గడిపాడు. ఎవరైతే వేకువకాల ప్రార్థనలో ఉంటారో బిఫోర్ ది సన్ రైజెస్, ఆ యొక్క సూర్యుడు లేవక ముందే కీర్తనకారుడు అంటే ఐ విల్ వేకప్ ది డాన్, నేను నా యొక్క కీర్తనలతో ఆ సూర్యుని నిద్ర లేపేదని అంటాడు. అలా ప్రార్థించేవారు they'll have God's word. This is the time, right time. అది ఎప్పుడూ తెలియదు. దేవుడు ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు. నువ్వు రోజు కనిపెట్టగలిగితే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇక్కడ సమూయేలుతో మాట్లాడతాడు. బిఫోర్ ది ల్యాంప్ గోస్ అవుట్, తెల్లవారక ముందు ఇంకా 3 నుంచి 5 గంటల ప్రాంతంలో ఇంకా చీకటిగా ఉన్నప్పుడు గాడ్ వాస్ స్పీకింగ్ టు సమూయేల్. ఈరోజు నీవు నేను కూడా దేవుని వాక్కును పొందుకోవడానికి ఆ కమిట్మెంట్లో ఉందా? దేవుని పరిశుద్ధ స్థలములోకి పరిగెత్తుతాం. అంతేకాకుండా
ఉదయకాలమే దేవుని కొరకు కనిపెట్టే వారికి ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం తెచ్చి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నా. గొప్ప దేవుడవు, శక్తిమంతుడా ఉన్నాను. నీ వాక్కును ఎలా పొందుకోవాలో, సమూయేలు ఎలా పొందుకోవాలో మీరు మాకు నేర్పించారు. అలాగనే మీ వాక్కును పొందుకునే వారికి ఉండటకు నీ ఆత్మ సహాయం తెచ్చిన విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.